బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విద్యార్థి ఫీజు కట్టలేదంటూ ప్రిన్సిపల్ భార్య విద్యార్థిని విసిరి కొట్టిన వైనం. ఏలూరు జిల్లా నూజివేడ్ మండలం మేధ్యాపురం న్యూ లిటిల్ ఫ్లవర్ స్కూల్లో ఘటన. 6వ తరగతి చదువుతున్న త్రినాథ్ అనే విద్యార్థి కనుబొమ్మకు గాయం. ఛాతీపై తన్నిన ప్రిన్సిపల్ భార్య. 1902కి ఫిర్యాదు చేసిన విద్యార్థి తండ్రి హనుమంతరావు. విద్యార్థి త్రినాథ్ కి నూజివేడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స. ఫీజు కట్టాలంటూ గత కొంతకాలంగా విద్యార్థులను వేధిస్తున్నారంటూ వాపోతున్న విద్యార్థి తండ్రి. అండి మాది మేధ్యాపురం. మా పిల్లలు న్యూ లిటిల్ ఫ్లవర్ స్కూల్ మేధ్యాపురంలో చదువుతున్నారండి. 2 పిల్లలు చదువుతున్నారు మా పిల్లలు. అందులో పెద్ద పిల్లడు 6వ తరగతి చదువుతున్నాడు, త్రినాథ్ అండి పేరు. చిన్న పిల్లడు 2వ తరగతి చదువుతున్నాడు, మేఘనాథ్ అండి. ఫీజుల నిమిత్తమై వారం నుంచి పిల్లల్ని వేధిస్తున్నారంటండి. నిన్న హఠాత్తుగా నేను ఫీజులు కట్టలేదని చెప్పేసి పిల్లల్ని పట్టుకొని పిల్లల మీదకి ఆవిడ ఆ ప్రిన్సిపాల్ సార్ గారి మేడం గారు, ఆయన వైఫ్ మేడం గారు పిల్లవాడిని గిరాటేశారంటండి. గిరాటేసినప్పుడు కనుబొమ్మ మీద దెబ్బ తగిలిందండి గట్టిగా బలంగా. తగ్గినప్పుడు మేము తీసుకొని వెళ్ళి అడగటాకెళ్తే ర్యాష్గా మాట్లాడి మమ్మల్ని గెంటేశారండి. వాళ్ళు ఫీజులు కట్టలేదు, 2 నెలల నుంచి పెండింగ్ ఉందని మాట్లాడుతున్నారండి. మేము అనుకున్న దానికి ఎక్కువ చూపిస్తున్నారండి. మా దగ్గర ఎంత ఉందో అంతే కట్టాలని చెప్పేసి దౌర్జన్యంగా చేసి మాట్లాడుతున్నారండి. అందుకని ఆ బాబుని తీసుకొని హాస్పిటల్కి వచ్చానండి. ప్రిన్సిపాల్ గారు కానీ ఎవరు కూడా మీకు సమాధానం చెప్పట్లేదా? అసలు ప్రిన్సిపాల్ అడ్డం తిరిగి మాట్లాడాడండి. ఎవరు నువ్వు బయటకు వెళ్ళి ఎవరు కొట్టారు, ఏ టీచర్ కొట్టింది వెళ్ళి అడుకో, నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, మీ ఫీజు పెండింగ్ ఉందనే మాట మాట్లాడాడండి. మీరు దీని మీద ఎవరికైనా ఫిర్యాదు చేయదలుచుకున్నారా? నేను మామూలుగా స్పందనలో పెట్టానండి. అది దాని గురించి రాత్రే పెట్టాను. బాబు నీకు హాస్పిటల్కి తీసుకొని వచ్చానండి. అట్లా బాగా బరువు చేసేసరికి దెబ్బ తీసుకొచ్చానండి. వేరే చిన్నపిల్లలేమో ఇంట్లో ఉన్నారండి. ఇంకా ఇట్లాంటి సంఘటనలు జరిగినాయి స్కూల్లో మాకు మట్టికి 15 రోజుల నుంచి జరుగుతుందండి. నిరుడు కూడా జరిగింది, సరి చేసుకున్నాము. మళ్ళీ ఈ సంవత్సరం మొదలు పెట్టారండి.